సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్రమ ఇసుకపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అక్రమంగా ఇసుక రవాణా చేయడానికి వీల్లేదని, చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ శ్రేణులు సైతం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అక్రమ రవాణా చేస్తున్న లారీలను అడ్డుకున్నారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమ ఇసుక వెనుక అధికారులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కలమట వెంకటరమణ. అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్న అధికారులు ఫోన్ రెస్పాండ్ కాకపోవడంపై మండిపడుతున్నారు. ఘటనా స్థలం నుంచే జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను కలమట వెంకటరమణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సార్, తెలుగుదేశం. సార్ ఏం లేదు, రాత్రి మన కొత్తూరు మండలం ఆకులతంపర్ నుంచి గత 3 రోజులుగా శాండ్ మూవ్ అవుతుంది సార్. అది మన అధికారులకు అందరికీ తెలిసే జరుగుతుంది. ఎందుకంటే 3 రోజులుగా రోజుకు ఒక 50 లారీలు, 30 లారీలు, 40 లారీలు వెళ్తుంది. రాత్రి నిన్న 30 లారీలు, 31 లారీలు వెళ్ళాయి. రాత్రి కొత్తూరు మండలం ఆకులతంపర్ అండి, ఇల్లీగల్ క్వారీయింగ్. అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అనే విలేజ్లో ఈ చుట్టుపక్కల సర్పంచులు, ఆ విలేజ్ కుర్రోళ్ళందరూ కూడా రాత్రి 4 బళ్ళు సీట్ ఆపిస్తారు సార్. రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐకి చేసినా, సిఐకి చేసినా పట్టలేదు, ఎంఆర్ఓలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు నాకు తెల్లసి ఫోన్ చేస్తే నేను ఇప్పుడు స్పాట్కి వచ్చాను. ఇప్పుడు 4 లారీలు ఇక్కడ సీట్ చేసి ఉన్నాయి. కొత్తూరు మండలంలో నివగాంలో చూసుకుంటే ఒక 20-25 ఎంటీ లారీలు ఉన్నాయి సార్. స్పాట్లో ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు, మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ 3 ప్రొఫైల్లు ఉన్నాయి, సీజ్ చేయొచ్చు ఇసుక ర్యాంప్లోనే. మీరు ఇమీడియట్గా, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. దయచేసి మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మీకు తెలుసు. ప్రభుత్వం మరి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్. అది